అందరికీ నమస్కారం. ఎస్ఎస్ఆర్ ఇంగ్లీష్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్కి సంబంధించినటువంటి రీడింగ్ కాంప్రహెన్షన్ ఏదైతే ఉన్నాయో, పాసేజెస్ ఏదైతే ఉన్నాయో ఆ పాసేజ్లో సెకండ్ పాసేజ్ మనం చూస్తున్నాము. టెక్స్ట్ బుక్లో మనకి పేజ్ నెంబర్ 6లో మనకి ఉన్నాయన్నమాట. ఇది పాసేజ్ చూడండి. దీంట్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో చూద్దాం మనం. ద capitalist system of society does not foster healthy relations among human beings. A few people own all the means of production and others, though nominally, few have to sell their labor under the condition imposed upon them. ఇక్కడ చూడండి, ఈ పాసేజ్లో మనకి ఏం కనిపిస్తుందంటే, ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. సమాజంలో పెట్టుబడిదారీ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో అది మనుషుల పట్ల ఏ విధమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి సంబంధాలని ఏర్పరచట్లేదు, సంబంధాలని కలిగి ఉండలేదని చెప్పి పాసేజ్ మనకు తెలియజేస్తుంది అనమాట. అయితే కొంతమంది ఏం చేస్తారంట, ఓన్ మీన్స్ ఆఫ్ ప్రొడక్షన్ అండ్ అదర్స్. కొంతమంది అయితే ఓన్గా కొంత ఉత్పత్తిని సాధించడానికి కొంతమంది వాళ్ళు ఏం చేస్తారంటే కొన్ని రకాలైనటువంటి ప్రొడక్షన్ కలిగి ఉన్నారు. కొంతమంది అయితే ఏం చేస్తారంటే సెల్ దేర్ లేబర్, వాళ్ళ యొక్క శ్రమను ఏం చేస్తున్నారంటే వేరే వాళ్ళు దోచుకుని వాళ్ళ శ్రమ ద్వారా ఆ ప్రొడక్షన్ అనేటువంటిది కొంతమంది సాధిస్తున్నారంటే లేబర్ని ఉపయోగించుకుంటున్నారనమాట. ద ఎంపసిస్ ఆఫ్ క్యాపిటలిజం బీయింగ్ సుప్రీం ఇంపార్టెన్స్ ఆఫ్ ద మెటీరియల్ వెల్త్. అయితే దీంట్లో ఈ సిస్టంలో మనకి ఏముంటుందంటే పెట్టుబడిదారు వ్యవస్థ అనేటువంటి దేనికి ఇంపార్టెన్స్ ఇస్తుందంటే దాంట్లో వచ్చేటువంటి లాభాలకు మాత్రమే ఇంపార్టెన్స్ ఇస్తుంది. అండ్ ఇంటెన్సిటీ ఆఫ్ ద అపీల్ టు ద ఎక్విసిటివ్ ఇంటెన్సిటీ. ఎక్విసిటివ్ అంటే అర్థం ఏంటంటే సంపాద్యము, సంపాద్యానికి మాత్రమే ఇది ప్రాముఖ్యత అనేటువంటిది ఇస్తుందన్నమాట. ఇట్ ప్రమోట్స్ ద వర్షిప్ ఎకనామిక్ పవర్ విత్ లిటిల్ రిగార్డ్ టు ద మీన్స్ ఎంప్లాయిడ్ ఎక్విజిషన్ అండ్ ఇట్ సర్వీస్. అయితే దాంట్లో ఏది ప్రాముఖ్యత కలిగి ఉంటుందంటే దేన్ని ఆరాధ్య దైవంగా లేదా ఆరాధించేటువంటి విధంగా ఉంటుందంటే దేన్ని ప్రమోట్ చేస్తుందంటే ఎకనామిక్ పవర్ని, ఆర్థిక రకమైనటువంటి శక్తిని అది ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా దాంట్లో ఉండేటువంటి సముపార్జ్యం ఏదైతే ఉందో దాని చివరి వచ్చేటువంటి సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ఎండింగ్లో వాటిని మాత్రమే చూస్తుంది తప్ప దానికి సంబంధించినటువంటి ఆ యొక్క ఉపయోగించినటువంటి పరికరాల మీద ఏవే మాత్రం కూడా వాటిని పట్టించుకునేటువంటి విధానం అనేది మనకు కనిపించదు అన్నమాట. దీంట్లో బై ఇట్ ఎక్స్ప్లాయిటేషన్ హ్యూమన్ బీయింగ్స్ టు లిమిట్స్ ఆఫ్ ఎండ్యూరెన్స్ ఇట్ ఈస్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద లార్జెస్ట్ ప్రాఫిట్ రేదర్ దాన్ మ్యాక్సిమం ప్రొడక్షన్. ఆ ప్రొడక్షన్ మీద, ప్రాఫిట్ మీద దానికి మాత్రమే కాన్సన్ట్రేషన్, దాని మీద మాత్రమే ఉంటుంది తప్ప ఈ యొక్క క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఉంది. అంతేగాని దానికి సంబంధించినటువంటి వస్తువుల మీద మాత్రం ఏమాత్రం కూడా దాని మీద ఉండదన్నమాట. ఇదంతా కూడా దేనికి సంబంధించి ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్, మనిషి యొక్క విధానాన్ని ఇదంతా కూడా ఏం చేస్తుందంటే దోపిడీ చేస్తుంది అనమాట. ఈ పెట్టుబడిదారు వ్యవస్థ అనేది మనిషి యొక్క శ్రమని దోపిడీ చేస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, thus the division of human family is done the basis of economic circumstances. అది మనిషి కుటుంబం, మానవ యొక్క కుటుంబం అనేటువంటిది దేన్ని ఆధారంగా విభజన అనేటువంటి జరుగుతుంది అంటే కనుక మనిషి యొక్క కుటుంబాన్ని దేన్ని ఆధారం చేసుకుని విభజిస్తారు అంటే ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను బట్టి ఆ యొక్క మానవ కుటుంబాన్ని విభజన చేయడం అనేటువంటి జరుగుతుంది అనమాట. ఆల్ దిస్ ఈజ్ ఇంజూరియస్ డివిజన్ ఆఫ్ హ్యూమన్ డిగ్నిటీ. ఇవన్నీ కూడా మనుషుల యొక్క మానవ యొక్క గౌరవానికి సంబంధించినటువంటి ఆటంకం కలిగించేటువంటి, గౌరవానికి ఆటంకం కలిగించేటువంటి విధానాలే అని చెప్తున్నాడు. అంతేకాకుండా వెన్ ద హెరాల్డ్ పూర్ టర్న్ టు ద ఫౌండర్స్ ఆఫ్ రిలీజియన్ ఆఫ్ సాసర్ రాదర్ ఆఫర్ ఏ సెటిల్ డిఫెన్స్ ఆఫ్ ద ఎస్టాబ్లిష్డ్ ఆర్డర్. అయితే కొంతమంది ఏం చేస్తారంట అంటే హెరాల్డ్ అంటే అర్థం ఏంటంటే వేదన పడేటువంటి, బాధలో ఉన్నటువంటి, పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి మతస్థాపకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంప్రదించినప్పుడు వాళ్ళందరూ కూడా ఏం చేస్తారంట అండ్ వాళ్ళకి కొంత ఉపశమనం కలిగించడానికి వాళ్ళ ప్రయత్నం చేస్తారంట. అంతేకాకుండా దే ప్రామిస్ ఫ్యూచర్ హ్యాపెన్స్ ఫర్ ద ప్రజెంట్ సఫరింగ్స్, ఎంజూర్ అప్ విజన్స్ ఆఫ్ ప్యారడైజ్, రీడ్రెస్ అండ్ బ్యాలెన్స్ టు ది సఫరింగ్స్, రివోల్ట్ ఆఫ్ టార్చర్ మెన్. వాళ్ళని ఏం చేస్తారంటే ఇక్కడ చూడండి, ప్రజెంట్ కలిగినటువంటి బాధలు ఏవైతే ఉన్నాయో ఆ బాధలన్నీ కూడా వాళ్ళకి ఏం చేస్తున్నారు, విముక్తి కలిగించడానికి ఆ స్వర్గాలను చూపిస్తూ స్వర్గంలో విధానాలని వాళ్ళకి తెలియజేస్తూ వాళ్ళని ఏం చేస్తారంటే ఆ సఫరింగ్ నుంచి కొంత ఉపశమనం అంటే రివోల్ట్ అంటే ఉపశమనం అనేటువంటిది కలిగిస్తారంటే. అంతేకాకుండా ఎవరైతే వాళ్ళ మీద తిరగబడుతున్నారో, ఎవరైతే
టార్చర్ పడుతున్నారో ఆ యొక్క వ్యక్తులందరినీ కూడా వీళ్ళందరూ ఏం చేస్తారంటే కొన్ని మాటలతోటి ఈ యొక్క ప్యారడైజ్ అంట గమ్యానికి సంబంధించినటువంటి విధానాలతోటి, అంతేకాకుండా స్వర్గానికి సంబంధించినటువంటి విధానాలతోటి వాళ్ళకు ఉపశమనం కలిగింతారనమాట, ఎదురు తిరగకుండా. అంతేకాకుండా ద సిస్టమ్ ఇంపోజెస్ ఇంజస్టిస్, ఈ అన్యాయ వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని సిస్టమ్ సమర్థిస్తే కనుక ద రిలీజియన్ జస్టిఫైస్ట్, అయితే దాన్ని మతం ఏం చేస్తుందంటే సమర్థిస్తుంది. ఇక్కడ చూడండి, ఈ యొక్క సిస్టమ్, ఈ వ్యవస్థ ఏమో అన్యాయం కలిగిస్తే కనుక మతమేమో దాన్ని సమర్థిస్తుంది అనమాట. ఈ విధంగా ఈ క్యాపిటలిస్ట్ సిస్టమ్ గురించి కొన్ని రకాలైనటువంటి విషయాలు దీంట్లో మనకు కనిపిస్తున్నాయి అనమాట. దీనికి సంబంధించినటువంటి క్వశ్చన్లు చూద్దాం. చూడండి ఒకసారి. డస్ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ మెయింటైన్ హెల్తీ రిలేషన్స్? ఇక్కడ పెట్టుబడిదారీ వ్యవస్థ అనేటువంటిది ఏదైతే ఉందో ఇది మనుషుల మధ్య సంబంధాలని నెలకొల్పుతుందా అని అడిగాడు క్వశ్చన్. పైన లైన్లోనే ఉంది కదా, ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ హెల్తీ రిలేషన్స్ అమాంగ్ ద హ్యూమన్ బీయింగ్స్. మనుషుల మధ్య ఏమాత్రం కూడా రిలేషన్స్ని ఇది మెయింటైన్ చేయట్లేదు అని ఫస్ట్ లైన్లోనే మనకు ఆన్సర్ ఉందన్నమాట. దీనికి ఆన్సర్ ఏమి రాయాలంటే డస్తో స్టార్ట్ అయింది కాబట్టి, ఇక్కడ డస్తో స్టార్ట్ అయింది కాబట్టి క్వశ్చన్ ఎస్ కానీ నో కానీ రాయాలన్నమాట. ఫస్ట్ నో అని రాయాలి. ఇక్కడ నో అని రాసిన తర్వాత ఇది ఏమాత్రం కూడా హెల్తీ రిలేషన్స్ని కంటిన్యూ చేయట్లేదు అని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి లైన్ రాయొచ్చు ఆన్సర్ మనం. అర్థమవుతుందండి. ఇక సెకండ్ చూడండి, వాట్ ప్రమోట్స్ వర్షిప్ ఆఫ్ ఎకనామిక్ పవర్? ఎకనామిక్ పవర్ అంటే ఆర్థికమైనటువంటి శక్తిని ఏం చేస్తుందంటే ఏది ప్రమోట్ చేస్తుంది? ఆర్థిక శక్తిని ప్రమోట్ చేసేది ఏంటి అని ఇక్కడ అడిగాడు అనమాట. ఆర్థిక శక్తిని ప్రమోట్ చేసేది ఏంటి? ఇక్కడేమో చూడండి, ఇట్ ప్రమోట్స్ వర్షిప్ ఆఫ్ ఎకనామిక్ పవర్. ఇట్ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ద క్యాపిటలిస్ట్ సిస్టమ్. ద క్యాపిటలిస్ట్ సిస్టమ్, ఇక్కడ ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేటువంటిది రాయాలన్నమాట. ఇట్ అంటే ఇక్కడ చూడండి, ఇట్ ప్రమోట్స్ ద వర్షిప్ ఆఫ్ ఎకనామిక్ పవర్. కనిపించిందా? ఇట్ అంటే అర్థం ఏంటంటే ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనమాట. దీంట్లో ఉంది ఆన్సర్ కూడా. నెక్స్ట్ చూడండి, ఆన్ వాట్ బేసిస్ ఈజ్ ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ డన్? హ్యూమన్ ఫ్యామిలీ అంటే మానవ కుటుంబాన్ని దేని ఆధారంగా, దేని బేస్ చేసుకుని విభజన అనేటువంటి జరుగుతుంది? మానవ కుటుంబం యొక్క విభజన దేని ఆధారంగా జరుగుతుంది? ఇక్కడ ఇచ్చారు కదా ఆల్రెడీ. దట్స్ ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ ఈజ్ డన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్. దీంట్లో ఉంది ఆన్సర్ చూడండి, ఆర్థికపరమైనటువంటి పరిస్థితులను బట్టి మానవ యొక్క కుటుంబం అనేటువంటిది విభజన చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉంది కదా, దట్స్ ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ ఈజ్ డన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ద ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్ అనేటువంటి దానికి ఆన్సర్ రాయవలసి ఉంటుంది అనమాట. నెక్స్ట్కి వచ్చేటోడికి, వాట్ ఈజ్ ద యాంటోనిమ్ ఆఫ్ ఇంపోజ్? ఇంపోజ్ యొక్క యాంటోనిమ్ ఏంటి? యాంటోనిమ్ అంటే వ్యతిరేక పదం. అసలు ఇంపోజ్ అంటే అర్థం ఏంటి? భారం వేయడం, భారాన్ని మోపడం అని అర్థం. దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటంటే రిలీజ్ చేయడం అంటే విడుదల చేయడం అని అర్థం. భారాన్ని మోపడం, దానికి ఆపోజిట్ అర్థం ఏంటంటే రిలీజ్ చేయడం అని, విడుదల కలిగించడం. ఇక లాస్ట్ చూడండి, వాట్ జస్టిఫైస్ ద ఇంజస్టిస్ ఇంపోజ్డ్ బై ద సిస్టమ్? వ్యవస్థ అన్యాయాన్ని కలిగిస్తే దాన్ని సమర్థించేది ఏంటి అంటున్నాడు ఇక్కడ. దాన్ని సమర్థించేది ఏంటి? ఇక లాస్ట్ లైన్లో ఉంది చూడండి, ద సిస్టమ్ ఇంపోజెస్ ద ఇంజస్టిస్, ద రిలీజియన్ జస్టిఫైస్ ఇట్. రిలీజియన్ అంటే మతం అనేటువంటి దాన్ని సమర్థిస్తుంది. సిస్టమ్ అనేటువంటిది అన్యాయం చేస్తే మతం అనేటువంటిది ఏం చేస్తుందంటే దాన్ని సమర్థిస్తుంది అన్నాడు ఇక్కడ. అంటే రిలీజియన్ అనేటువంటి దీంట్లో రాయవలసి ఉంటుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం ఆన్సర్లు అనేది దీంట్లో మనకి ఆన్సర్లు కూడా దీంట్లోనే ఉంటాయి. జాగ్రత్తగా మనకి పాసేజ్ 1-2 సార్లు మనం జాగ్రత్తగా చదవాలి. 1-2 సార్లు జాగ్రత్తగా చదివినట్లయితే దీంట్లో ఆన్సర్లు అనేవి మనకి ఈజీగానే ఉంటాయి. జాగ్రత్తగా చూడండి. అసలు దీనికి సంబంధించినటువంటి ఆన్సర్లు ఏమి ఇచ్చాడో మనం చూద్దాము. ఫస్ట్ది ఏంటి, మనకి క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేటువంటిది హెల్దీ రిలేషన్స్ మెయింటైన్ చేస్తుందా? దీనికి సంబంధించిన ఆన్సర్లు ఏమి ఇచ్చాడో చూద్దాం మనం దీంట్లోను. ఇక్కడ ఫస్ట్ దాంట్లో కదా, ఇక్కడ చూడండి ఆన్సర్ చూడండి. ఫస్ట్ది నో, ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ఆఫ్ సొసైటీ డస్ నాట్ ఫాస్టర్ హెల్దీ రిలేషన్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. మెయింటైన్ చేయట్లేదని చెప్పి అన్నాడు. ఫస్ట్ నో అనేటువంటిది రాశారు. ఇక రెండోది చూడండి, క్యాపిటలిస్ట్ సిస్టమ్ అని ఎకనామిక్ పవర్ని ఏమిటి ప్రమోట్ చేస్తుందంటే క్యాపిటలిస్ట్ సిస్టమ్ అనేది రెండో దానికి రాశాం. ఇక్కడ చూడండి,
ద క్యాపిటలిస్ట్ సిస్టమ్ ప్రమోట్స్ వర్షిప్ ఆఫ్ ఎకనామిక్ పవర్ అన్నారు ఇక్కడ రెండు దాంట్లో. ఇక మూడోది చూడండి, మానవ కుటుంబం దేని ఆధారంగా విభజన అనేటువంటిది కొనసాగుతుంది అన్నారు. ద డివిజన్ ఆఫ్ హ్యూమన్ ఫ్యామిలీ ఈజ్ డన్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎకనామిక్ సర్కమ్స్టెన్సెస్. ఆర్థిక పరిస్థితుల ఆధారంగా మానవ యొక్క కుటుంబం అనేటువంటిది విభజన చేయడం జరుగుతుందని చెప్పారు. తర్వాత ఇంపోజ్ అనే పదానికి ఏమి ఇచ్చారు, ఇక్కడ ఆపోజిట్ మీనింగ్ రిలీజ్ అనేటువంటిది ఇచ్చారు. అయితే సిస్టమ్ అనేటువంటిది అన్యాయాన్ని విధిస్తే కనుక దాన్ని జస్టిఫై చేసేది ఏంటి అని అడిగారు. అక్కడ దాన్ని జస్టిఫై చేసేది ఏంటంటే మతం అనేటువంటి దాన్ని ద రిలీజియన్ జస్టిఫైస్ ఇట్. మతం అనేటువంటి దాన్ని ఏం చేస్తుందంట, జస్టిఫై చేస్తుంది. ఈ విధంగా మనం ఈ పాసేజ్లో ఆన్సర్లన్నీ చూస్తున్నాము. జాగ్రత్తగా మనం 1-2 సార్లు చదువుకుంటే కనుక దీంట్లోనే ఆన్సర్లు ఉంటాయి. జాగ్రత్తగా రాస్తే మంచి మార్కులు 5కి 5 మార్కులు దీంట్లో మనం తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా చూడాలి. దీంట్లో ఉన్నటువంటి క్వశ్చన్లో ఉన్నటువంటి వర్డ్ పట్టుకుని ఆన్సర్ వెతుక్కుంటే ఈ పాసేజ్లో దొరుకుతుందన్నమాట. కంగారు పడి ఏదో ఆన్సర్ రాయడం కాదు, కానీ ఈ క్వశ్చన్లో ఉన్నటువంటి 2 వర్డ్స్ లేదా 2 వర్డ్స్ని పట్టుకుని ఇక్కడ మనం వెతికితే కనుక ఆన్సర్ అనేది దొరుకుతుంది. ఫుల్ స్టాప్ దగ్గర నుంచి ఫుల్ స్టాప్ వరకు ఆన్సర్ రాస్తే కనుక అది ఈజీగా కరెక్ట్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈజీగా వచ్చేటువంటి మార్కులను కూడా మనం పోగొట్టుకోకూడదు. జాగ్రత్తగా ఆ మార్కులను మనం తెచ్చుకోవాలన్నమాట. దీంట్లో ఈ పాసేజీలు ప్రిపేర్ అయ్యేటప్పుడు మనం ఏంటంటే బట్టి పట్టడం కాదు, కానీ మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు దీనికి సంబంధించిన ఆన్సర్ ఎక్కడైతే ఉందో దాన్ని అండర్లైన్ చేసుకుని మనం ఐడెంటిఫై చేసుకునేలాగా ఉండాలి. అంతేకాకుండా దీంట్లో లేనటువంటి ఆన్సర్లు 1-2 ఉంటే కనుక ఆ ఆన్సర్లు ఏవైతే ఉన్నాయో వాటిని ముందుగానే ఆపోజిట్ వర్డ్స్, సినానిమ్స్ అవి మనకి పాసేజ్లో లేకపోవచ్చు. కాబట్టి అవి ముందుగానే మనం ఆ పాసేజ్లో ఉన్నటువంటి అన్నీ కూడా, అంటే అన్ని పాసేజ్లో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో పాసేజ్లో లేనటువంటి క్వశ్చన్స్కి ఆన్సర్లు అవన్నీ ఒక పేపర్ మీద రాసుకుని మనం విడిగా చదువుకుంటే కనుక ఆన్సర్లు రాయడానికి చాలా ఈజీగా మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. మిగతా అన్నీ కూడా పాసేజ్లోనే ఆన్సర్లు ఉంటాయి కాబట్టి దాంట్లో వెతుక్కుని రాసేయచ్చు. వాటిని మనం బట్టి పట్టక్కర్లేదు, గుర్తుపెట్టుకోక్కర్లేదు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆన్సర్ ఉంటుంది అనేటువంటిది ఇంతకుముందు మనం దాంట్లో చదువుతాం కాబట్టి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవసరం ఉంటుంది. కాబట్టి మీకు ఉన్నటువంటి పాసేజ్లో ఆన్సర్ని ముందుగానే ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఆ క్వశ్చన్ యొక్క ఆన్సర్ అనేది అండర్లైన్ చేసుకుని ముందే చదువుకోండి. ఈజీగా మనకి 5కి 5 మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుందన్నమాట. చూశారు కదా, ఈ వీడియో అనేటువంటిది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చేయడానికి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.